ఖలిస్తాన్ అంటే భారతదేశం నుంచి ఒక ముక్కను వేరు చేసి, పాకిస్తాన్‌లో నుంచి ఒక ముక్కను వేరు చేసి, పంజాబ్ అనేటటువంటి దేశాన్ని ఖలిస్తానీ దేశం, సిక్కుల దేశం కింద మార్చాలన్నటువంటిది. ఆళ్ళు పక్కా ఆయుధాలతో చేసే తీవ్రవాదం. ఈ తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఏమైనా సమర్థిస్తదా? పాకిస్తాన్‌లోని పంజాబ్ వీళ్ళేమైనా తీసుకురాగలరా? అది తీసుకొచ్చి భారత్, పంజాబ్ అడగండి ఏంటో చూద్దాం. అక్కడేం పాకిస్తాన్ నడవను. ఆ పేరు చెప్పి ఇక్కడ మాత్రం పాకిస్తాన్ ప్రోత్సహించి డ్రగ్స్‌కి అలవాటు చేసి పంజాబీ సిక్కు యువతను నాశనం చేసింది. భారతదేశపు సైన్యంలో అత్యంత పవర్‌ఫుల్ సిక్కులు. నిరంతరం వాళ్ళు సైన్యంలో చేరుతూ ఉంటారు. వాళ్ళు ప్రాణాలకి తెగించి పోరాడుతూ ఉంటారు. ఆ కుర్రోళ్ళని ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్‌గా మార్చేసింది. ఖలిస్తానీ తీవ్రవాదులుగా మార్చేసింది. ఈ ఖలిస్తానీ తీవ్రవాదుల్ని కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా ఆశ్రయిస్తుంటాయి. వాళ్ళు ప్రజాస్వామ్య పోరాట యోధులని చెప్తుంటారు. కెనడా ఇంతకుముందు ఉన్నటువంటి ట్రుడో ప్రభుత్వంలో ఏకంగా ఆ తీవ్రవాది చస్తే భారత్ మీదనే రచ్చకి దిగాడు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రధానమంత్రి మారాడు. మళ్ళీ కొంతమంది ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్ ఎవరైతే తీవ్రవాదులను లిస్టులో పెట్టిందో వాళ్ళకి అక్కడ వీసాలు ఇచ్చారు. అందుకే మన జయశంకర్ గారు చాలా చక్కగా చొరకందించారు. భారతదేశపు తీవ్రవాదులు మీ దేశ పౌరులు కావాలనుకుంటున్నారా? మా దేశంలో ఉన్న క్రిమినల్స్ మీ దేశానికి పౌరులు అవుతారా? ఆలోచించుకోండి అని.